నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సకల కార్యసిద్ధికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలో పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించిన తర్వాత, విష్ణుమూర్తికి సంబంధించిన వ్రతాలు ఆచరించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు దానం ఇవ్వాలని పురాణాలలో వర్ణించారు. ఇలా శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇస్తే విశేషంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ దక్షిణ తాంబూలాలు ఇచ్చే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పురాణాలలో వర్ణించారు. ఆ నియమాలను మనం పరిశీలిస్తే, దానం ఇచ్చే సమయంలో తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఆ తెలుపు రంగు వస్త్రాలకు ఎరుపు రంగు అంచు మాత్రం ఉండరాదు అని వర్ణించడం జరిగింది. అలాగే బ్రాహ్మణోత్తముడికి విష్ణుమూర్తిని పూజించిన తర్వాత తాంబూల దానం ఇచ్చే సమయంలో ఆ తాంబూలంలో అరటి పండ్లతో పాటుగా గంధము, కుంకుమ, పాలు, వెన్న, నెయ్యి వీటిలో ఏవైనా సరే ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మధురమైనటువంటి ఫలములు, పళ్ళు కూడా బ్రాహ్మణుడికి దానం ఇస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. బ్రాహ్మణులు దానం తీసుకుని ఆశీర్వదించే సమయంలో విష్ణు నామాలను పఠించాలి. ఆశీర్వాదం మొత్తం పూర్తయిన తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే తాంబూలాన్ని సమర్పించినట్లుగా భావించాలని పురాణాలలో వర్ణించడం జరిగింది. మార్గశిర మాసంలో విష్ణువుని పూజించిన తర్వాత బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించండి. తెలుపు రంగు వస్త్రం దానం ఇవ్వండి. అయితే దానికి ఎరుపు రంగు అంచు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రత్యేకమైన ద్రవ్యాలతో దానం ఇవ్వండి. దానం ఇచ్చే సమయంలో విష్ణు నామాలు చదువుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు జపించుకుంటూ దానం ఇవ్వండి. దానం పూర్తయిన తర్వాత విష్ణువుకే దానం ఇచ్చినట్లుగా భావించి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు స్వరూపమైన కృష్ణ పరమాత్మకు నెమలి ఈకలు, అటుకులు సమర్పించాలి. నెమలి ఈకలు, అటుకులు సమర్పించి కృష్ణుణ్ణి పసుపచ్చటి పూలతో పూజిస్తే కుటుంబ కలహాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విష్ణువుని పూజించే సమయంలో ఈ మాసంలో గానం చేయటం ద్వారా, వాయిద్యములు, వింజామరల సేవలు శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలతో, పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని అలంకరించి స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దద్యోజనము, చక్కెర పొంగలి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. విష్ణువుని పూజించే సమయంలో భక్తులు కూడా సకల అలంకారములతో ఉండి విష్ణువుని పూజిస్తే స్వామి అనుగ్రహం తొందరగా సిద్ధిస్తుందని పురాణాల్లో వర్ణించారు. విష్ణువు అలంకార ప్రియుడు కదా, అందువల్ల విష్ణుమూర్తిని చక్కగా అలంకరించడంతో పాటుగా భక్తులు కూడా చక్కగా అలంకరించుకొని విష్ణువుని పూజిస్తూ వైకుంఠవాస పాహిమాం రక్షమాం అని జపిస్తూ విష్ణువుని ఆరాధిస్తే బుధగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. విష్ణుమూర్తి ప్రీతి కోసం ఉలవలతో వండినటువంటి అన్నాన్ని, మధురమైనటువంటి పండ్లను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించండి. అలా సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి. మీరు మాత్రం ఉపవాసం ఉండండి. రాత్రి సమయంలో భోజనం చేయండి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం ఆచరించి విష్ణువుని పూజించి పూజ తర్వాత బ్రాహ్మణునకు ధనాన్ని, వస్త్రాలని దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఇలా చేస్తే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అమోఘమైన రీతిలో కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకోవటానికి, అధికార పదవులు పొందటానికి, అలాగే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్లు సిద్ధింపజేసుకొని అధికారుల మన్ననలు పొందటానికి కూడా ఈ స్నానం, ఈ పూజ విశేషంగా సహకరిస్తుంది. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ధనుర్మాస విశిష్టత ఏంటో, ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ సృష్టిన్ గన
ఆలపుట్టు ఒకడే నిర్వ్యాజ భద్రంబగున్ ఘాసంబో జలమో శరీరధృతికై కాంక్షించుచున్ జీవనాయాసంబుల్దిగనాడి రేపకడలన్ హార్దామృతస్యందమై శ్రీ సంపన్నమునర్చి సృష్టి నెపుడున్ శ్రీ వేణుగోపాలక నీ సృష్టింగన ఆలపుట్టు ఒకడే నిర్వ్యాజ భద్రంబగున్. ఓ వేణుగోపాల స్వామి, నీ సృష్టి మొత్తంలో కూడా ఏ విధమైనటువంటి ఆరోపణ చేసే కారణం కనిపించినటువంటి ఏకైక జీవి గోమాతయ్య. ఏ నిందా వేయటానికి వీల్లేదు కదా, పరమ సాధుజీవిగా కనిపిస్తూ ఉంటుంది. ఘాసంబో ఎవ్వరి జోలికి రాదు, ఏదో లేతపచ్చిక తిట్టుంది. జలమో ఏదో ఒక సరస్సులో చెరువులో నీరు తాగుతుంది. శరీరధృతికై కాంక్షించుచున్, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి ఇంకొక జీవిని చంపేటువంటి అవకాశం లేదు. ఆవు మాత్రమే కాదు, మిగతా సాధు జంతువులు కూడా ఉన్నాయి. మరి ఆవు పుట్టుకే ఎందుకు గొప్పదంటే, ఈ ఆవు నిరంతరము కూడా ప్రాణవాయువుని పీలుస్తూ ప్రాణవాయువుని వదులుతుంది. ఏకైక జీవి ఈ సృష్టిలో ఆవు మాత్రమే. ఎంత గొప్ప విషయం ఇది! తాను ప్రాణవాయువును పీల్చుకుని మళ్ళీ ప్రాణవాయువుని వదలదు ఏ జీవి కూడా. ఇతర ప్రాణులకు అపకారం చేసేటువంటి విధంగా ఈ ప్రాణవాయువు లోపలికి నుంచి మళ్ళీ బయటికి వస్తున్నది. కానీ ఆవుకి మాత్రం ప్రాణవాయువుగా లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాణవాయువే బయటికి వస్తున్నది. అటువంటి ఈ ఆవు ఘాసంబో లేతపచ్చికో కాసి నీళ్ళో తాగి శరీరధృతికై కాంక్షించుచున్ జీవనాయాసంబుల్ దిగనాడి, జీవితం గురించినటువంటి తాపత్రయం ఏమీ లేకుండా రేపకడలన్ హార్దామృతస్యందమై, ప్రాతకాలములో పరమాద్భుతములైన అమృత మధురములైనటువంటి క్షీరములను వర్షిస్తూ చాలా స్నేహముగా ప్రశాంతముగా మన దగ్గరకు వచ్చి మన కుటుంబ సభ్యులలో ఒకరి వలె అది భావన చేస్తూ మన ప్రక్కన ఉంటుంది. హార్దామృతస్యందమై శ్రీ సంపన్నమునర్చు సృష్టి నెపుడున్, తనను పోషించిన వారికి మాత్రమే కాకుండా సమస్త సృష్టికి కూడా ప్రాణవాయువును ఓషధులను అందిస్తూ అది శ్రీ సంపన్నమునర్చు, ఈ జగత్తుకి కళ్యాణప్రదమైనటువంటి స్థితిని కలిగించే విధంగా ఈ గోవు తోడ్పడుతున్నది. ఈ గోవు పుట్టుక ఎంత గొప్పది అంటూ గోమాతని వేనోళ్ల కొనియాడుతూ అటువంటి గోవులను కాపాడుతూ రక్షించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు అయిన ఆ వేణుగోపాలుణ్ణి స్తుతిస్తూ పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి శ్రీ వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. విష్ణుదేవుని ఆరాధనలో విశిష్టవంతమైనటువంటి లక్షణాలు దాగున్నాయి. మానసిక ఉల్లాసం కోల్పోయి ఏ పని చేసినా కలిసి రాకుండా ఉండేటువంటి వాళ్ళు గనక భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ భారాన్ని తొలగించి ఆనందకరమైనటువంటి జీవనాన్ని ప్రసాదించేటువంటి సర్వాంతర్యామిని ప్రాధేయపడుతూ త్రికరణ శుద్ధిగా చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణం కూర్మ పురాణంలో దాగిన పరమార్థం. ఎవరైతే కూర్మ పురాణాన్ని అధ్యయనం చేస్తారో వారికి ఈ యొక్క ఈతి బాధలు అనేటువంటివి ఉండనే ఉండవు. అంతేకాకుండా ఓం నమో నారాయణ పాహిమాం అంటూ
అసాధ్యమైనటువంటి కార్యాలు నెత్తిన పడ్డప్పుడు ఈ కూర్మ పురాణం కనుక పారాయణ చేసినట్లయితే మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఆ కార్యాలన్నీ కూడాను నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అందుచేత కూర్మ పురాణం అద్భుతవంతమైన శుభప్రదాన్ని ప్రసాదించేటువంటిది. ఈరోజు మనం ఈ యొక్క రవి లేక సూర్యనారాయణమూర్తి విష్ణు ఆరాధన కూడాను ఆచరించటం ఆరోగ్యం, ఐశ్వర్యం, మనోభీష్ట సిద్ధింపజేసుకోవడానికి చక్కటి సుదినంగా మనం భావించాలి. అంతేకాకుండా ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందటానికి ఇవి బాగా సహకరిస్తాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనేటువంటి ఈ యొక్క శ్లోకం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40. తిథి విధియ రాత్రి 11:08 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 4:26 వరకు. వర్జం రాత్రి 3:28 నుంచి 4:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 2:45 నుంచి 3:28 వరకు. అమృతకాలం ఉదయం 7:27 నుంచి 8:53 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ధనుస్సంక్రమణం. ఇది రాత్రి 8:50 అవుతోంది. ఆ కారణంగా మనకు ఈ రోజున మధ్యాహ్నం 12:10 నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ధనుస్సంక్రమణ పుణ్యకాలంగా, అంటే సంక్రమణ ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలంగా గుర్తించబడుతుంది. ఆ కారణంగా అంటే ధనుస్సంక్రాంతి నాడు చేసేటువంటి దానము, పూజ, భగవదర్చనలు, విశేషించి పితృదేవతలను ఉద్దేశించి చేసే దానములు, పెరుగు దానం చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి. మనం ఈ పెరుగు దానం చేయడం ద్వారా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే సంతానం కలగాల్సిన వాళ్ళకి కలుగుతారు. అలా అన్ని రకాల కూడా పుత్ర సౌఖ్యం కలగడానికి పెరుగు దానం చేయడం కూడా చాలా మంచిది. గురువారం కాబట్టి మనకు మార్గశిర లక్ష్మీవారంగా ఇది చాలా విశిష్టమైనటువంటి రోజు. లక్ష్మీదేవిని ఆరాధన చేయడం ద్వారా అది అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తూ వివేకంతో కూడిన సంపదను ఆర్జించే, ఉత్పత్తి చేసే గొప్ప శక్తిని కూడా పొంది ధార్మికమైన మార్గంలో మాత్రమే ధనాన్ని సంపాదించేటువంటి ప్రత్యేకమైన శక్తిని పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. మానవీయ విలువల పునాదిపైనే మనస్వచ్ఛత, ప్రశాంతి,
ఆనందం ఆధారపడి ఉన్నాయి. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. సంవత్సరం కాలం యొక్క సంపూర్ణ స్వరూపం. అందుకే సంవత్సర స్వరూపాన్ని వేదం మొదలుకుని పురాణములన్నీ కూడా భగవత్ స్వరూపంగానే దర్శించాయి. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సంవత్సర శబ్దం అంటే సంవత్సరం ఒక పరిపూర్ణ కాలం. ఇదే మళ్ళీ సంవత్సరంలో తిరిగి ఆవృతమవుతుంది. అన్ని మార్పులు కలిసినది సంవత్సరమే. అంటే అన్ని మార్పులు సంపూర్ణముగా దేనిలో ఉంటాయో సమ్యక్ వసతి, సంపూర్ణముగా దేనిలో వసిస్తూ ఉంటాయో అది సంవత్సరం అని చెప్పారు. అందుకే సంవత్సరం మారుతూ ఉంటే ప్రతివారి స్వభావంలో కూడా ఒక మంచిని కాంక్షించడం అనేది కనబడుతూ ఉంటుంది. సంవత్సరం మారగానే శుభాకాంక్ష చెప్పుకోవడం అనేది ఒక మానవ స్వభావంలో కనబడుతుంది. అయితే నాగరికతల్లో మొదటిది, సంస్కృతుల్లో ప్రథమమైనది, సంస్కారాల్లో ఆది అయినది అనే భారతీయ హైందవ సంస్కృతిలో కూడా ఈ భావం ఎప్పుడో కనబడుతున్నది ఇక్కడ. అందుకే సంవత్సరం గురించి చెప్తూ శివానస్సంతు వార్షికీ అనే వేదంలో ఒక మంత్రం ఉన్నది. అంటే ఈ సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ మాకు శుభము కలిగించు గనక, అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేది వేదం చెప్పింది. చూడండి ఇక్కడ మనం అనేక మార్లు చెప్పుకున్నాం. గుడ్ మార్నింగు, హ్యాపీ డే ఇవన్నీ కనబడితే మనకి గుడ్ డే వేదాల్లో ఉన్నాయి. సౌషాచమే సుదినంచమే, సు ఉష అంటే మంచి ఉషస్సు అంటే గుడ్ మార్నింగ్, సుదినంచమే గుడ్ డే. కనుక వేదం శుభాకాంక్షలు చెప్పింది. అయితే వేదం కాక మిగిలిన వాళ్ళందరూ పెదవులతో చెప్తారు, వేదం మంత్రంతో చెప్తుంది కనుక అవి శక్తివంతంగా భాషిస్తుంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. కానీ సంవత్సర స్వరూపమే ప్రధానం. యజ్ఞతత్వంలో మనం పరిశీలిస్తే, ఎందుకంటే ముందు యజ్ఞమే, ఆ యజ్ఞతత్వమే వివిధ దేవతా రూపాలతో మనకు లభిస్తున్నది. యజ్ఞతత్వంలో నిత్యాగ్నిహోత్రికుడికి ఈ రహస్యం తెలుస్తుంది. సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడని నొక్కి వక్కాణిస్తున్నాం. యజ్ఞమునందు ఎన్ని రకాల యజ్ఞాలు జరుగుతాయి అంటే ప్రధానంగా నిత్యాగ్నిహోత్రంలో సంవత్సర కాలంలో ఎన్ని రకాల యజ్ఞాలు చేస్తారో అగ్నిహోత్రుడిని అడిగితే తెలుస్తుంది. ఇక్కడ దర్శపూర్ణ ఇత్యాది చెప్పుకుంటూ పూర్ణిమల యందు అమావాస్యల యందు చేసే ఇష్టులతో పాటు ఆయా మాసములు మారుతున్నప్పుడు, ఋతువులు మారుతున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి యజ్ఞములు చేస్తుంటారు. చేస్తూ సంవత్సరాగ్నిస్వరూపుడైనటువంటి భగవంతుని ఆరాధన చేస్తారు. అంటే సంవత్సర రూపుడు, కాలరూపుడైన భగవాన్ని ఆరాధన. కానీ సంవత్సర ఆరాధన చేస్తూ ఉంటే సంపూర్ణ కాలారాధన చేసినట్లు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ కూడాను మనకి క్షేమంకరంగా, లోకానికి హితకరంగా మారుతుంది. కనుక యజ్ఞము ద్వారా కాలస్వరూపుడైన పరమాత్మను ఆరాధన చేస్తూ కాలములో జరిగిన మార్పులన్నీ లోకక్షేమంకరంగా ఉండాలి అని కాంక్షించడమే సంవత్సరాగ్ని ఆరాధన. ఈ సంవత్సరాగ్ని ఉపాసనా విద్య. కానీ వేదంలో చెప్పబడ్డ సంవత్సరాగ్ని తత్వమే సుబ్రహ్మణ్యుడు. ఈ సంవత్సరాగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? కాలములోది. కనుక కాలములోనిది గనక కాలాగ్ని రుద్రుడి యొక్క సంతానము సంవత్సరాగ్ని అని చెప్పడంలో ఉన్న భావం ఇది పరిశీలించవలసింది. కాలాగ్ని రుద్రుడు అతడు ఇది. అయితే సంవత్సరంలో ఋతువులన్నీ 6 ఋతువులు, ఆయన ముఖాలు 6, అలాగే మాసములు 12, ఆయన చేతులు 12. అంతేకాదు ఇది వైదికమైన భావన, అంతేగాని చమత్కారం కాదండి. మన పొయిట్రీతో పరమాత్మని చెప్పకూడదు, ఫిలాసఫీతో పరమాత్మని చెప్పాలి. ఇక్కడ శాస్త్ర ప్రమాణాలతో భావన చేయాలి కానీ శాస్త్రం విడిచిపెట్టి భావించకూడదు. భావనలు మనవే కావచ్చు కానీ శాస్త్ర ప్రమాణం ఉందా లేదా చూసుకుని అప్పుడు ప్రకటించాలి. లేకపోతే కవిత్వం అవుతుందే తప్ప తత్వం కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కవిత్వం వేరు, తత్వం వేరు. మనకు తోచినట్టు వ్యాఖ్యానిస్తే కవిత్వం, శాస్త్రం చెప్పింది చెప్తే తత్వం. ఇక్కడ కనుక తత్వబద్ధమైన కవిత్వం చాలా గొప్పది. ఇప్పుడు వేదములో చెప్పబడ్డ విషయములు ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. వేదంలో సుబ్రహ్మణ్య మంత్రములు కొన్ని ఉన్నాయి, వేద పండితుడికి తెలుసు. అందులో సంవత్సరో విషువర్ణై నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోం మన మంత్రం ఉంది వేదములో. అందులో సంవత్సరో విషువర్ణై అని మొదలు పెడుతుంది. ఇక్కడ విషువర్ణై అనే దానికి సాయణాచార్యుల వారు భాష్యం రాస్తూ నానావిధైర్వర్ణై యుక్త అన్నారు. ఇక్కడ అనేక రకాల రంగులతో కూడినటువంటి సంవత్సరము అన్నారు. ఇక్కడ సంవత్సరంలో రకరకాల రంగులు ఉంటాయట. రంగులు ఏమిటి అంటే ఋతువుల పరిణామాలలో కలిగేవి. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రంగు చెప్తూ ఉంటాం. ప్రధానంగా ఋతువులు కూడా అగ్ని శోమాత్మకమే. ఆలోచించండి, అగ్ని శోమాత్మకం అంటే వేడి చలువ.
ఈ రెండిటి ప్రభావంతో ఋతుచక్రం ఏర్పడుతుంది. కొన్ని ఋతువుల్లో చలువుకి ప్రాధాన్యం, కొన్ని ఋతువుల్లో వేడిమికి ప్రాధాన్యం, కొన్ని ఋతువుల్లో సమప్రాధాన్యం. ఇంతే కదా ఋతువులు. కనుక కాలము అగ్నిశోమాత్మకమే, దేశము అగ్నిశోమాత్మకమే. అగ్నిశోమాత్మకం అంటే శివశక్త్యాత్మకమే, కనుక కాలతత్వం కూడా అగ్నిశోమాత్మకమే. ఇందులో రకరకాల వర్ణములు మారుతుంటాయి. వసంతంలో వచ్చే వర్ణములు వేరు, శరత్తులో ఉండే వర్ణములు వేరు. కానీ వాటిలో జరిగే పరిణామాలు, వాటిలో ప్రకృతిలో కలిగేటువంటి వర్ణములు, వీటికి చిత్రం అని పేరు. చిత్రం దేవానాముదగాదనీకం, వేదమే చెప్తున్నది ఈ మాట. చిత్రం, చిత్రం అనే దానికి వైదికార్థం చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం. భగవత్తత్వాన్ని ఇలా కోణాల్లో వెళితేనే సంపూర్ణంగా అర్థమవుతుంది. అంతేకాని మనకు అర్థం కావాలని చెప్పి లౌకిక స్థాయిలో దించడం కాదు. లౌకికమైన మనం పరమార్థ స్థాయిలో ఎదిగితే కానీ భగవతత్వం అర్థం కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చిత్రం దేవానం అన్నారు. చిత్రం అనే మాటకి వేదం ఇచ్చిన నిర్వచనం చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అన్నారు. అనేక రంగులను వెదజల్లునిది చిత్రం. ఇప్పుడు విషువర్ణై, అనేక వర్ణములు అనగా రంగులను వెదజల్లునిది అని చెప్పారు ఇక్కడ. దీనికి చిత్రాగ్ని అని పేరు. కనుక కాలాగ్ని, చిత్రాగ్ని ఈ రెండు యజ్ఞంతో సంబంధం ఉన్నటువంటివే. అలాగే మనం చూస్తున్న కాల పరిణామాలే చిత్రాగ్ని స్వరూపము. ఈ చిత్రాగ్ని అనేక రంగులతో ఉన్నటువంటి ఆ తత్వము, చిత్రాగ్ని తత్వమే మయూరతత్వము. మయూరతత్వము చిత్రాగ్ని, రకరకాల రంగులతో వచ్చే పరిణామాలు చిత్రాగ్ని అయితే, పరిణామానికి కారణమైన కాలస్వరూపము 6 ఋతువులు 6 ముఖాలుగాను 12 మాసములు 12 చేతులుగా కలిగి చిత్రాగ్ని అనబడేటటువంటి మయూరంపై అధివసించి కనబడుతోంది. ఇది సుబ్రహ్మణ్య తత్వం. తాత్విక దృష్టిలో చూడాలి. అందుకే మన దేవతా తత్వములు గ్రహించగలిగితే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఈ రూపాలు ఎందుకు అనే దానికి మనం సమాధానం చెప్పగలం. కానీ సుబ్రహ్మణ్య తత్వం దేశతత్వపరంగా, కాలతత్వపరంగా కూడా మనం చెప్పుకున్నాం. కానీ కాలస్వరూపాన్ని ఉపాసించినట్లే. అందుకు 6 ముఖాల తత్వాన్ని అనేక రకాలుగా భావన చేశారు పెద్దవాళ్ళు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు ఒకటి అంటారు, షడాననే సకలమర్పయామి. మంచి కీర్తనది, భావంలోనే తెలుస్తున్నది. నా సకలం షడానికి అర్పిస్తున్నాను. భక్తి యొక్క పరమావధి చూపించారు ఇక్కడ. సదా తత్పాద భక్తిం యామి, సదా తత్పాదభక్తిం యామి. ఎప్పుడు ఆయన పాదాలపై భక్తిని స్వీకరిస్తున్నాను. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాను. ఈలోగా ఏడాది కాలానికి 5-6 రోజులు తక్కువ వచ్చింది. ఒక రోజున ఈ గోపాల బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటికి వచ్చారు. అన్నీ కృష్ణుడే కదూ. ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు, వెళ్ళి పాలిచ్చేసే. అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి ఈ గోపకులు వెళ్ళి గోప బాలుర్ని కౌగిలించేసుకున్నారు. ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు. ఏదో తేడా ఉంది, తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి. అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ. ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు. కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు. నేనేరా అన్నయ్యా పైకనకు అన్నాడు. ఈలోగా బ్రహ్మగారు చూశారు. చూసి ఒక్కసారి 4 తలకాయలు విదిల్చాడు, కిరీటాలు ఊగిపోయేటట్టు. ఏమిట్రా ఈ అల్లరి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఏమిటి ఈ గొడవంతా అనుకుని చూశాడు. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణు స్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏమదృష్టం! పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళదిరా భాగ్యం అన్నాడు. గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే
ఇంతక పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు. ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు. అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు. ఇంతకుముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీ కడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వలి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మభాషణములనగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఎలా చేతిలో ఎడం చేతిలో పెరుగన్నం ముద్ద, కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి. ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదా ఇది పరబ్రహ్మమా అన్నాడు. ఈయన కొండ చిలవలోంచి పిల్లల్ని రక్షించిందన్నాడు. ఆయనే ఇలా కూడా ఉండగలడు. అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు. ఆ రూపం దగ్గరికే వచ్చాడు. ఎన్ని మాటలు కింద పడ్డాడో ఎన్ని మాటలు లేచాడో ఆయనకే తెలియదు. అన్ని మాటలు కింద పడ్డాడు, పైకి లేచాడు, కింద పడ్డాడు, పైకి లేచాడు. కృష్ణుడి చుట్టూ బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు. 4 ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగా తల తిప్పాడు. తల తిప్పి 8 కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు. శంపాలతికతో డిజలదంబు కైవడి నీలమేఘము వంటి రూపువాని. ఆయన మెరుపు తీగతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా పైన ఉన్నటువంటి బంగారు ఉత్తరీయంతో ఉన్నాడు. కమనీయముదులాన్న దండవేత్ర విషాణ వేణు చిహ్నములతో ఒప్పువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించి వేష్టిత శిరమువాని వనపుష్పమాలికా వ్రాతకంఠమువాని నిలకోమల చరణములవాని కరుణ కడలగ నిన కడగంటివాని గోపాల బాలు భంగి పరగువాని నను కన్న తండ్రిని నీకు మొక్కి చెప్పెద నీరజాక్ష అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంతకుముందు ఎలా కనపడ్డాడో అలాగే. కాకపోతే ఇప్పుడు బ్రహ్మగారి 8 కన్నులకు ఎలా గోచరమైందంటే మెరుపు తీగతో కూడుకున్న మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మీద బంగారు రంగు ఉత్తరీయం వేసుకుని కరుణ వర్షిస్తున్నటువంటి కన్నులున్న చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి, మహాత్మా, మీరు సత్వరజస్తమో గుణములను సృజించగలిగిన వాళ్ళు, ఈ సృష్టినంతటినీ చేసిన వారు, మీ నాభికమలంలోంచి పుట్టిన వాడిని 100 సంవత్సరముల పాటు తామర తూడులో తిరిగినా కూడా మీ యొక్క దర్శనాన్ని పొందలేకపోయిన వాణ్ణి, మీ కడుపున పుట్టినవాణ్ణి, పుట్టుకతో రజోగుణంతో పుట్టినవాణ్ణి, అహంకారంతో మీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను. పరబ్రహ్మమే మీ రూపంలో ఈ లోకంలో నడయాడుతోందని తెలుసుకోలేకపోయినటువంటి మూర్ఖుణ్ణి. లోకంలో ఎవరు మీ పట్ల భక్తి పెంచుకుంటారో అటువంటి వారికి మాత్రం నువ్వు సులభ సాధ్యుడు అవుతావు. కాబట్టి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మ పదవి? ఆ బ్రహ్మ పదవిలో నన్ను కూర్చోపెట్టావు కాబట్టి లేనిపోని అహంకారం వచ్చి నువ్వెంతటి వాడివన్నాను. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది? మహాత్మా, చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ లోకంలో, ఈ అరణ్యంలో, ఈ ఆవు దూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు, పరబ్రహ్మమని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకొని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలురకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు. ఒక్క వరం చాలు, నాకు తీసేయి పదవి. నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్క బాలుడి యొక్క పాదముల కంటిన పరాగమును నా చేత్తో తీసుకుని నా 4 కిరీటముల మీద చల్లుకుంటాను, అనుగ్రహించు చాలు. వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే, ఆ పాదరేణువులు చల్లుకుంటే చాలదా? ఎందుకయా ఈ పదవి? అహంకారానికి పనికొచ్చింది. కృష్ణ, నన్ను క్షమించు, నీ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించలేకపోయానని స్తోత్రం చేశాడు. దీన్ని కౌమార పౌగండలీల అన్నారు. పాపములోకి తెలియక వెళ్ళిపోయిన వాణ్ణి, ఆపదలోకి వెళ్ళిపోయిన వాణ్ణి కూడా వాడు ఉన్నాడని ఏమీ తెలియకపోయినా నమ్మి బతికిన వాణ్ణి వాడు రక్షిస్తాడు.
ఇది కృష్ణుని యొక్క రక్షణ సామర్థ్యమునకు, ఆయన భక్త పరతంత్రతకు, పరాకాష్ఠకి సంబంధించినటువంటి లీల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవాయ నమః. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఆ విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి. ఒక తలతో సోమరసాన్ని, రెండవ తలతో మద్యాన్ని త్రాగేవాడు, మూడవ తలతో ఆహారాన్ని తినేవాడు. ఆయనకు దేవతలే తండ్రులు. ఆయన యజ్ఞం చేసే సమయంలో బిగ్గరగా మంత్రాలను పఠిస్తూ హవిర్భాగాలను దేవతలకు సమర్పించేవాడు. అదే సమయంలో రాక్షసులకు కూడా రహస్యంగా హవిర్భాగాలను అందించేవాడు. ఆయన తల్లి రాక్షస వంశానికి చెందినది కావటంతో ఆయనకు రాక్షసులంటే ఎంతో ప్రేమ ఉండేది. ఆ ప్రేమకు వశుడై విశ్వరూపుడు రాక్షసులకు హవిస్సులు అందించేవాడు. ఆ విధంగా ఆయన దేవతల పట్ల అపరాధం చేస్తూ ధర్మాచరణంలో మోసంగా ప్రవర్తిస్తూ ఉండటాన్ని ఇంద్రుడు గమనించి భయపడ్డాడు. తనకు ద్రోహం చేస్తున్నందుకు క్రోధాన్ని తట్టుకోలేక ఆయన 3 తలలను నరికివేశాడు. అప్పుడు సోమపానం చేసే ఆయన తల కముజు పిట్ట అయిపోయింది. మద్యాన్ని సేవించే తల పిచ్చుకగా అయిపోయింది. ఆహారాన్ని తినే తల తీతువు పిట్టగా అయిపోయింది. ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయిన కూడా విశ్వరూపుణ్ణి వధించినందుకు ఆయనకు బ్రహ్మహత్య పాతకం తప్పలేదు. ఆ పాపాన్ని ఇంద్రుడు తన దోషులతో స్వీకరించాడు. 1 సంవత్సరం కాలం దానిని అనుభవించాడు. తరువాత ఆయన ఆ పాపాన్ని భరించలేక తన దేహమందు గల 4 భూతాల పరిశుద్ధం కోసం ఆ పాపాన్ని 4 భాగాలుగా విభజించి 1 నేల, 2 నీరు, 3 చెట్లు మరియు 4 స్త్రీలకు దానిని పంచేశాడు. అప్పుడు ఆ పాపాన్ని స్వీకరించినందుకు గాను భూమి ఇంద్రుడిని ఇలా కోరింది: ఎక్కడైనా గాని నా యందు చేయబడిన గొయ్యి దానంతట అదే పూడిపోవాలి. ఈ వరాన్ని పొంది భూదేవి ఆ పాపంలో 4వ భాగాన్ని స్వీకరించింది. భూమిపై ఎక్కడైతే చెవిటి సారం లేని నేల కనిపిస్తుందో ఇది ఇంద్రుని వల్ల సంక్రమించిన బ్రహ్మహత్య దోషమని గ్రహించాలి. కొన్ని చోట్ల భూమి చెవిటి భూమిలాగా ఉండిపోతుంది. చెవిటి భూమి అంటే సున్నంతో కూడినటువంటి, దేనికి పనికిరానటువంటి, ఎంత వేసినా అక్కడ పంట రాదు, ఎన్ని నీళ్లు పెట్టినా చాలదు, ఏం చేసినా చాలదు. ఇది ఇంద్రుని వల్ల దోషము అని, ఇది ఇంద్రుని వల్ల సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా దోషమని గ్రహించాలి. తర్వాత త్వష్ట ప్రజాపతి తన కుమారుడు విశ్వరూపుణ్ణి కోల్పోయినందున చాలా దుఃఖించాడు. ఇంద్రుణ్ణి సంహరించాలని సంకల్పించాడు. ఓ ఇంద్ర సంహారక, వర్ధిలు, కాల విలంబం లేకుండా శత్రువును హతమార్చు అనే అర్థం గల మంత్రాలతో హోమం చేశాడు. అప్పుడు దక్షిణాగ్ని నుండి భయంకరాకారుడైనటువంటి పురుషుడొకడు బయటకు వచ్చాడు. అతడు ప్రళయకాలంలో లోకాలను సంహరించేటువంటి రుద్రుడిలాగా ఉన్నాడు. ఆ పురుషుడు ప్రతిరోజు అన్ని వైపుల నుండి 1 బాణం పరిమాణంలో పెరగసాగాడు. అతడు తగలబడిపోయినట్టు పర్వతంలాగా నల్లగా ఉన్నాడు. సంధ్యాకాలంలోని
మేఘాల గుంపు యొక్క కాంతితో ఉన్నాడు. అతడు యొక్క గెడ్డము మీసము రాగి రంగుల్లో మెరుస్తున్నాయి. అతడి కన్నులు మధ్యాహ్న సూర్యుడిలాగా వెలుగుతూ చూసేవారికి తాపాన్ని కలిగిస్తున్నాయి. అతడు గొప్పగా వెలిగిపోతూ 3 కొనలు గల శూలాన్ని పట్టుకొని బిగ్గరగా అరుస్తూ నాట్యం చేస్తూ ఉంటే భూమి కంపించిపోయిందంటారు. అతడు ఆ శూలంతో అంతరిక్షాన్ని గురిచి పట్టుకున్నాడా అన్నట్లుగా ఉంటుంది. గుహలాగా లోతుగా ఉన్న అతడి నోటిలో భయంకరమైన పెద్ద కోరలున్నాయి. అతడు మాటిమాటికి ఆవులిస్తూ ఆకాశాన్ని త్రాగివేస్తున్నాడా అన్నట్లుగాను, నాలుకతో నక్షత్రాలను నాకివేస్తున్నాడా అన్నట్లుగాను, ముల్లోకాలను మృంగివేస్తున్నాడా అన్నట్లుగాను ఉన్నాడు. వాడిని చూసి ప్రజలు ఎంతో భయపడి నలుదిక్కులకు పారిపోయారు. త్వష్ట యొక్క ఆ పుత్రుడు తన విశాలమైన శరీరంతోనూ పరాక్రమంతోనూ ఆవరించి లోకాలను చీకటిమయం చేశాడు. కనుకనే పాపాత్ముడైన ఆ క్రూరుడికి వృత్రుడు దేవతా వీరులు తమ సైన్యంతో వృత్రుడిపైకి దండెత్తి అతడిని తమ దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలతో గట్టిగా కొట్టారు. వృత్రుడు వాటన్నిటినీ మింగివేశాడు. అప్పుడు దేవతలు తమ తేజస్సు ఇలా నిర్వీర్యమైపోవటంతో ఆశ్చర్యానికి విషాదానికి లోనయ్యారు. ఏంటి ఎట్లా పోతుందని వెంటనే ఏకాగ్రమైన చిత్తంతో నిలబడి ఆత్మస్వరూపుడు సర్వజగత్కారణుడు అయినటువంటి పూర్ణ పరబ్రహ్మను ఇలా స్తుతించారు. పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు, ముల్లోకాలు బ్రహ్మదేవుడు, మేము అంతా కాలానికి భయపడి శ్రీహరిని పూజిస్తూ ఉంటాం. కానీ ఆ కాలం కూడా శ్రీహరికి భయపడుతూ ఉంది కదా. అటువంటి శ్రీహరియే మాకు దిక్కు. శ్రీహరి సర్వ జగత్కర్త ఆయన యందు నేను చేస్తున్నాననేటువంటి అభిమానం కానీ రాగద్వేషాలు కానీ లేవు. ఆనందఘనమైన తన స్వరూపంతో పూర్ణకాముడైన శ్రీహరి అంతటా సమంగా ప్రకటమవుతున్నాడు. అలాంటి శ్రీహరిని కాకుండా మరొకడిని శరణు పొందేవాడు కుక్కతోకను పట్టుకొని సముద్రాన్ని దాటాలనుకునే వాడితో సమానమవుతుంది. పూర్వం మనువు ఆ మత్స్యమూర్తి యొక్క పెద్ద కొమ్ముకు పడవ రూపంలో ఉన్న పృథివీని కట్టి అలోకంగా గొప్ప భయం నుండి బయటపడ్డాడు. సులభంగా బయటపడ్డాడు. అప్పుడు స్వష్టపుత్రుడైన ఆ వృత్రుడి వల్ల కలిగిన భయం అంటే ఇప్పుడు ఈ సమయంలో త్వష్టపుత్రుడైన ఈ వృత్రుడి వల్ల కలిగినటువంటి భయం ఎప్పుడు పోతుందో తెలియటం లేదు కదా. శరణు వేడిన మమ్మల్ని కూడా ఆ శ్రీహరియే ఖచ్చితంగా ఈ భయం నుండి రక్షిస్తాడు. పూర్వం ప్రళయ జలాలలో పెద్ద గాలులు వీచి తరంగాలు పుట్టి గొప్ప శబ్దంతో భయం కలిగిస్తూ ఉండగా ఒంటరిగా ఉన్న బ్రహ్మదేవుడు నాభికలో నుండి పడిపోయాడు. ఇది ఇంకా ముందుకేమవుతుందో చూస్తాం. వాసుదేవాయ నమః.